మీరు రండి. అలాగే కొంచెం ముందరగా వచ్చి ఉంటే మీ పాటలన్నీ వినేదాన్ని. అంటే వారి పాటలు ఎప్పుడు వింటున్నాను అనుకోండి. ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ కూడా బాల సరస్వతి గారు ఆవిడ ముందర రోజారమణి గారి పాటలు, ప్రహ్లాదు పాటలు ఇంకటి పాడడం అది నేను విని ఉంటే ఇంకా ఎంతో ఆనందించేదాన్ని. మెడ్రాస్లో పెట్టమంటారా ప్రోగ్రామ్? తెలుగు వాళ్ళు పెడతాను, మేము ముగ్గురు వచ్చి పాడండి. దానికంతా ఈవెంట్ అంతా నా కోడలు చేస్తుంది. నేను ఇదంతా నేను పిలవలేను కదా. అంటే సురేష్ గారు ఫస్ట్ పాపం కంచెని పాడించారు నా కోడల చేత. ఏదో ఫస్ట్ బాగా పాడింది. నిజంగా కొండలరావు గారిని ఇంకా మెచ్చుకోవడానికి ఇంకా నాకు మాటలే లేవు. ఒకే ఊరు వాళ్ళ ఉంటారు ఆయన. రాగానే మా అమ్మాయి మా ఊరు ఒకే ఊరు వాళ్ళ అని చెప్తారు ఒకేసారి. అంటే ఇప్పుడు నిజంగా అందరూ టాలెంటెడ్ అంటే అలాంటి టాలెంట్ వాళ్ళు చాలా కష్టం, అరుదు. ఈ హైదరాబాద్ మేము ముగ్గురు దుర్గాలక్ష్మి సరస్వతిగా అందరూ దొరికారు. ఎక్కడ వచ్చినా మేము ముగ్గురు పేర్లు అట్లాగా అలా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని రకాల పాటలు అన్ని పాటలు పాడుతుంది విజయలక్ష్మి స్పెషల్గా. అటు గీతాదారు కాదు, ఇటు లతా గారు కాదు, ఇంకా ఆశా పాన్స్లే, అన్నీ ఏ రకం కావాలన్నా అమ్మాయి నేను విన్నాను. చాలా బాగుంది, చాలా మంచి మనిషి, చాలా గొప్ప శాంత స్వభావుడు. నేను గాయకురాలు అవడానికి కారణం ముఖ్యం ఉన్నారు కదా పక్కన వేరు పర్వతంలాగా కూర్చున్నాను. 9వ ఒకసారి ఎప్పుడు చిన్నప్పుడు జగ పాడేదాన్ని. ఆ పాట విని నన్ను బందా కలగలింగేశ్వరరావు గారు మా ఇంటికి పంపించారు. ఏలూరులో ఎగరగొట్టేస్తున్న బట్టలు ఉతుకుతూ పాడుతున్నాను అనమాట. 9వ ఒకసారి ముందు పాడితే నా పరువు పోతుంది. పెరుగుతుందంటారా? గుర్తులేవే. ఒకసారి మోమెత్తి చూడమని చెప్పవి నా మాట రాజుకతో. నా చిన్నప్పుడు నా 14 ఏళ్ళ పాడిన పాట ఇప్పటికి ఇంకా జ్ఞాపకం ఉందంటే ఆవిడ మీద ఎంత పెంచుకున్నారు. రాజేశ్వరరావు గారు మ్యూజిక్లో ఆ భక్త ప్రహ్లాద్ పాడడం కూడా. గాలిని బంధించి హతించి దాసిల పని లేదు, జీవుల హింసించి క్రతువుల చేయన పని లేదు, మాధవ మధుసూదన అని మనసున తలచిన చాలుగా నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ. వచ్చి కూర్చొని నేను పాడే వచ్చేటప్పుడు ప్రతి పాటకి ఆ అమ్మాయిని తీసుకొచ్చి చిన్నపిల్ల నేను ఎలా పాడుతున్నానో అది అలా చూస్తూ ఉండడం. అలా తన పాటగా భావించి మొత్తం ఆ పాటంతా తన పాట అనుకొని అట్లా యాక్ట్ చేసిన పిల్ల ఇంకెవరు అలాగా చేయలేదు. ఒక భక్త ప్రహ్లాద్ అవన్నీ తర్వాత ఫస్ట్ రోజేయడం తర్వాతే మిగతావాళ్ళు అందరూ పెద్దవాళ్ళు. ఈ పిల్ల కూడా చిన్నది 6 ఏళ్ళు 5 ఏళ్ళు. చాలా అదృష్టం ఏవిఎం వాళ్ళకి, నాకు చాలా అదృష్టం, ఆ అమ్మాయికి చాలా చాలా అదృష్టం. నిన్నే వచ్చింది భక్త ప్రహ్లాద చూసి చాలామంది నాకు ఫోన్ చేశారు. అబ్బా ఏంటండి ఆ గుర్తుకి ఏంటండి అది. ఇంకోటి ఏంటంటే అందులో శ్రీ మారుని మందిర భక్తమంతారా అది పాడే, అది ఉషా మంగేష్ గారు పాడలేకపోయింది. అక్షరాలు చాలా కష్టమే కాదు.
అదొకటి నేను మర్చిపోలేను. అంటే నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఒకసారి వచ్చింది లేకపోతే పక్క ప్రాయాల టీవీలో వచ్చింది. నాకు వస్తుందేమో చూస్తుంటే పక్కన నా వయసులో ఎవరు హుషారు చేసింది. అందులో అంటే మా అందులో హిందీలో పాపులర్ కదా, అన్ని పాటలు పాడేది బాబు. ఇది ఒక్కటే టచ్ చేయలేదు. రాజేశ్వరరావు గారు చెప్పాలి, ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తారు ఆయన. రాజేశ్వరరావు గారు ఏమా అనిపిస్తారా? బాగా పడింది ఆవిడ. ఎంత మంచి రికార్డు సృష్టించారండి రాజేశ్వరరావు గారు, బాలసరస్వతి గారు. తర్వాత ఎవరైనా అది చెప్పడానికి కొండరావు గారు నన్ను పిలిచారు ఇవాళ. అందరిని అలా కూర్చోబెట్టారు. అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించమని నేను వేడుకుంటున్నాను. వారి పాటలు విననందుకు ఇంకోసారి మంచి కచేరీ ఇవ్వడం. అప్పుడు వాళ్ళతో నేను కూడా జాయిన్ అవుతాను. నేనేం పాట పాడాలి? నా పాట వాళ్ళు పాడతారు. ఓకే సరే, చాలా సంతోషం. ఈ జాగ్రత్త ఈ గాన సభలో ఇంత మంచి ప్రోగ్రాం నడిపినందుకు కొండరావు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆ దేవుడు ఆ టైం తీసుకొచ్చి ఎలాగో అందించాడు నన్ను. ఆ దేవుడు క్షమించమని అడిగి ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ వచ్చాను. నేను నాకు త్వరగా అయ్యో వెళ్ళలేదు, అయ్యో వెళ్ళలేదు, చాలా ఫీల్ అయ్యాను.